ఈరోజు మనం తెలుసుకునే కథ కన్నీటి బొట్టు. ఒకసారి ద్రాక్ష తోట తగలబడింది. ఆ తోటలో గూడు కట్టుకుంది ఒక పిచ్చుక. నిప్పు రవ్వులు పిచ్చుక గూడు పైన పడ్డాయి. పిచ్చుక తన పిల్లలను ఆ గూటి నుండి తప్పించి తగలబడకుండా ఉన్న మరో చోటుకు చేర్చింది. కానీ అప్పటికి ఆ పిల్లకి ఒక రెక్క కాలిపోయింది. ఎగురుదామని ఉబలాటం ఉన్నా ఎగరలేకపోతుంది. పిచ్చుకలన్నీ ఆహారం కోసం దూర ప్రదేశాలకు వెళ్తున్నాయి. తల్లి పిచ్చుక బిడ్డను పిలిచి ఇలా అంది: అమ్మా, నేను చాలా దూరం వెళ్తున్నాను. నీవు ఎగరలేవు కదా. నిన్ను ఆ పగిలిపోయిన బాణలో ఉంచుతాను. మెత్తటి రెక్కలు, ఆకులతో నీకు పక్క వేశాను. ఇక్కడే తలదాచుకో. ఎప్పుడైనా ఆకలైతే బయటకు వచ్చి పళ్ళు తిను. చూడు, ద్రాక్ష ఎలా మంచి కాపు కాసిందో. విచారపడకు, త్వరలోనే తిరిగి వస్తా. తల్లి పిచ్చుక పిల్లను బాణ వద్దకు తీసుకుపోయి లోపల పరుండబెట్టింది. అలాగేనమ్మా అంటూ కన్నీళ్లు తల్లికి కనపడనీయకుండా తన రెక్కల చాటున ముఖం దాచుకుంది. కాసేపు రెండూ మౌనంగా ఉన్నాయి. తర్వాత తల్లి పిచ్చుక వెళ్ళిపోయింది. ఒకరోజు బాగా వర్షం కురిసి వెలిసిపోయింది. ద్రాక్ష తీగ అడుగున ఆకుపోయిన ఒక నీటి బిందువు క్రింద రాలపడడానికి సిద్ధంగా ఉంది. అబ్బా, ఎంత అలసిపోయానో! నిట్టూర్చింది నీటి బిందువు. పిచ్చుక పిల్ల కుంటుకుంటూ వచ్చి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగింది. అబ్బో, అడగబోకు. ఎక్కడో పసిఫిక్ సముద్రం నుండి వచ్చాను. నేను వర్షపు బిందువును కాదు, కన్నీటి బొట్టును అంది. కన్నీటి బిందువా? ఎలాంటి కన్నీటి బొట్టు? విచిత్రంగా ప్రశ్నించింది పిచ్చుక పిల్ల. కన్నతల్లి కన్నీటి బొట్టును. నా కథ ఏమంత పెద్దది కాదులే. కొన్ని రోజుల క్రితం సముద్రములో ఓడస్తంభం పైన ఒక పిచ్చుక ఉంది. అది ఏడుస్తూ ఉంది. దాని కంట్లో నీటి చుక్కను నేను. అప్పుడు తుఫాను వీస్తుంది. పిచ్చుక దైన్యంగా వాయువునిలా ప్రార్థించింది: సోదరా, నీవు మహావేగంతో పయనించుతున్నావు కదా. దోవలో మా దేశం వెళ్తావు. నా ముద్దు బిడ్డ ఉన్న తోటకు వెళ్తావు. అప్పుడు దానితో నల్లపిల్లి విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్పు. అది ఆ చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. నేను వచ్చేటప్పుడు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. శోకముతో నా గుండె బ్రద్దలవుతుందని కూడా చెప్పు. నీ బిడ్డ ఎక్కడ ఉంది? ప్రశ్నించింది గాలి. ద్రాక్ష తోటలో పగిలిపోయిన బాణలో ఉంది అని చెప్పింది ఆ పిచ్చుక. ఈ మాటలు పూర్తి చేసేసరికి నేను పిచ్చుక కంటి నుండి దొర్లాను. గాలి నన్ను మోసుకొచ్చింది. 9 రోజులు ప్రయాణం చేసి ఈ ఆకలిపై పడ్డాను. అబ్బా, ఎంత అలసట! క్రింద పడిపోతే హాయిగా నిద్రపోదామని ఉంది. కుంటి పిచ్చుక పిల్లై హృదయం తల్లడిల్లింది. నోరు తెరిచి తల్లి వెచ్చని కన్నీటి బిందువును ఆస్వాదించింది. అమ్మా, కృతజ్ఞురాలను. అమ్మా అమ్మా అంటూ ఏడ్చింది. తల్లి రెక్కల చాటున వెచ్చగా పడుకున్నట్టే ఆ రెక్కల ఆకుల సందున పడుకొని నిద్రపోయింది.